పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారుతుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతో ఇప్పుడు 150 టీఎంసీలు నిండి శ్రీశైలం ప్రాజెక్టు కంప్లీట్గా నిండడానికి సిద్ధమైపోయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మన జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ఇప్పుడు జలాశయం నిండిపోవడంతో గేట్లన్నీ ఎత్తివేయగా కిందకు దూకుతున్నటువంటి జలపాతము ఇప్పుడు బీచుపల్లి వద్ద ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యాన్ని కూడా ఆవిష్కరించింది. ఇప్పటికే వస్తున్నటువంటి వాటర్ అంతా శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా చేరడంతో అక్కడ కూడా నిండుకుండను తలపిస్తుంది. జూరాల తాజా పరిస్థితి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న నిజాంకొండ అందాలు మరియు అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులను పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే గడిచిన కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న కుంభవృష్టి వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ఉధృతి అమాంతం పెరిగింది. దీంతో జూరాల జలాశయానికి వరద పోటెత్తింది. ఏకంగా 2,44,000 క్యూసెక్కుల భారీ జల ప్రవాహం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాజెక్టులోని 33 గేట్లను ఎత్తి దిగువకు ఆ నీటినంతా కూడా ఇప్పుడు విడుదల చేస్తున్నారు. సుమారు 2,49,000 క్యూసెక్కుల నీరు ఇప్పుడు స్పిల్వే మీదుగా కిందకు దూకుతుంది. మరోవైపు ఈ వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ జల విద్యుత్ ఉత్పత్తి కూడా కేంద్రం వద్ద ద్వారా 31,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ కరెంటును కూడా రికార్డు స్థాయిలో ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల నుంచి 33 గేట్ల ద్వారా విడుదలైన నీరు దిగువన ఎంత వేగంగా దూసుకు వస్తుందంటే బీచుపల్లి దగ్గరకు వచ్చేసరికి కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి విరవిరమంటూ పరవళ్ళు తొక్కుతూ పరుగులు పెడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలకు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రధాన వారధిగా ఉన్న ఈ బీచుపల్లి వంతెనను కృష్ణమ్మ ముద్దాడుతూ ప్రవహిస్తూ తీరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా ఆకర్షిస్తుంది. హైవే పైన వంతెన మీదుగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. బస్సు కిటికీలోంచి ఆ మహా జలధారను చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ప్రయాణంలో మరో అద్భుత ఘట్టము నిజాంకొండ ఒక పక్క వంతెనను తాకుతూ నీరు వెళ్తుంటే మరోపక్క కృష్ణమ్మ వరద నీటితో చుట్టుముట్టబడిన నిజాంకొండ దూరం నుంచి చూస్తుంటే నీటిపై తేలియాడుతున్న ఒక అందమైన దీవిలాగా కోటలా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రకృతి సృష్టించినటువంటి లైవ్ కాన్వాస్ను చూసి పర్యాటకులు కూడా మురిసిపోతున్నారు. చాలామంది తమ వాహనాలను ఆపి మరీ ఈ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఆ ఫోన్లతో వీడియోలు కూడా తీసుకుంటూ ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఏదేమైనా జూరాల నుంచి వస్తున్నటువంటి ఈ వరద భారీ ప్రవాహంతో అయితే ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి విపరీతమైనటువంటి వరద వచ్చి చేరుతుంది. దీంతో మరికొన్ని అడుగులైతే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 850-60 అడుగులకు పైగా శ్రీశైలం జలాశయం వద్ద ప్రాజెక్టు ఆ యొక్క నిండుకుండలా తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 150 టీఎంసీల నీరు కూడా మొత్తం 215 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం వద్ద ప్రస్తుతం 150 టీఎంసీలు దాటి ఎందుకంటే 2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది వేగంగా జూరాల నుంచి. కాబట్టి మొన్న 1,00,000 క్యూసెక్కులు వస్తేనే క్రమక్రమంగా శ్రీశైలం జలాశయం పెరుగుతుందని వార్త విన్నాం. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి 2 లక్షలకు పైగా క్యూసెక్కులు జూరాలలో అన్ని గేట్లు ఎత్తేశారు. అక్కడి నుంచి వస్తున్న 2 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరంతా కూడా ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి నిండుతుండడంతో మరికొన్ని రోజుల్లోనే శ్రీశైలం జలాశయం కూడా పూర్తి స్థాయి నీటి మట్టం నిండి శ్రీశైలం గేట్లను ఎత్తేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క అద్భుతమైనటువంటి దృశ్యాలను చూసేందుకు అటువైపుగా వెళుతున్నటువంటి పర్యాటకులైతే ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అటు జూరాల నుంచి శ్రీశైలం వరకు వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా మరికొన్ని రోజుల పాటు ఎందుకంటే ఎగువన ఇంకా వర్షాలు అలానే పడుతున్నాయి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ. సో అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి శ్రీశైలానికి ఇంకా వరద భారీగా వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి బీచుపల్లి వద్ద ఏర్పడినటువంటి ఈ యొక్క అందమైనటువంటి దృశ్యాలు కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ యొక్క నది మధ్యలో ఏర్పడినటువంటి ఒక చిన్న కొండ దీవిలాగా మారి చూపరులను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా శ్రీశైలం కూడా క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.